జై శ్రీమన్నారాయణ. ఈరోజు 183వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే పంచమాంసే తృతీయోధ్యాయః భగవతః శ్రీమన్నారాయణస్య ఆవిర్భావః. శ్రీమన్నారాయణుల యొక్క ఆవిర్భావ వృత్తాంతము పారాయణ చేసుకోబోతున్నాము. శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి. ఏవం సంస్తూయమానా సా దేవైర్దేవమధారయత్ గర్భేణ పుండరీకాక్షం జగతస్త్రాణకారణం. ఇట్లు దేవతల చేత స్తుతించబడుచున్న దేవకి జగత్తును రక్షించుటకు కారణమైన పుండరీకాక్ష దేవుని గర్భముతో ధరించను. తతో కిల జగత్పద్మబోధాయాచ్యుతభానునా దేవకీ పూర్వసంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా. అంతటా అఖిల జగత్తులను పద్మములు వికసించుటకు మహాత్ముడైన అచ్యుతభానువు దేవకీ పూర్వసంధ్యయందు ఆవిర్భవించను. తజ్జన్మదినమత్యర్థం ఆహ్లాద్యమలద్యున్ముఖం బభూవ సర్వలోకస్య కౌముదీ శశినో యథా. ఆ శ్రీహరి జన్మదినము సర్వలోకమునకు చంద్రుని వెన్నెలవలే ఆహ్లాదమును కలిగించను. స్వచ్ఛమైన దిన్ముఖములు కలదాయను. విష్ణు చిత్తీయ వ్యాఖ్యా. తజ్జన్మేతి ఆహ్లాది ఆహ్లాదకం. విష్ణు చిత్తీ వ్యాఖ్యకు అనువాదం. తజ్జన్మేతి ఆహ్లాది ఆహ్లాదమును కలిగించున్నది. సంతోషమధికం ప్రసమం చండమారుతాః ప్రసాదం నిమ్నగాయాత జాయమానే జనార్దనే. జనార్దనుడు పుట్టుచుండగా సజ్జనులు అధిక సంతోషమును, చండమారుతములు ప్రశాంతిని, అన్ని నదులు ప్రసన్నతను పొందినవి. సింధవో నిజశబ్దేన వాద్యం చక్రుర్మనోహరం జగుర్గంధర్వ పర్వపతయోః నృతుశ్చాప్సరోగణాః. సముద్రములు తమ ఘోష శబ్దముతో మనోహర వాద్యమును చేసినవి. గంధర్వపతులు గానము చేసిరి. అప్సరోగణము నాట్యము చేసినది. ససృజుః పుష్పవర్షాణి దేవా భువ్యంతరిక్షగాః జజ్వలుశ్చాగ్నయః శాంతాః జాయమానే జనార్దనే. జనార్దనుడు పుట్టుచుండగా అంతరిక్షమున దేవతలు భూమి మీద పుష్పవర్షమును కురిపించరి. అగ్నులు శాంతముగా జ్వలించినవి. మందం జగర్జులు జలదాః పుష్పవృష్టిముచోద్విజా అర్ధరాత్రేఖిలాధారే జాయమానే జనార్దనే. అర్ధరాత్రి అఖిలమునకు ఆధారమైన జనార్దనుడు పుట్టుచుండగా పుష్పవృష్టిని కురిపించు మేఘములు మెల్లగా ఉరిమినవి. ఫుల్లేందీవరపత్రాభం చతుర్బాహుముదీక్షతం శ్రీవత్సవక్షసం జాతం తుష్టావానకదుందుభిః. వికసించిన కలువరేకు వంటి వన్నె కలవాడు, 4 బాహువులు కలవాడు శ్రీవత్సవక్షసుడు పుట్టుటను చూచి వసుదేవుడు స్తుతించెను. అవిష్టూయ చ తాం వాగ్మిః ప్రసన్నాభిర్మహామతిః విజ్ఞాపయామాస తదా కంసాద్ భీతో ద్విజోత్తమా. మహామతి అయిన వసుదేవుడు ప్రసన్నమైన వాక్కులతో స్తుతించి కంసుని వలన భయపడిన వాడై ఇట్లు విజ్ఞాపన చేసెను. వసుదేవ ఉవాచ. వసుదేవుడు పలికెను. జాతోసి దేవదేవేశ శంఖచక్రగదాధర దివ్యరూపమిదం దేవప్రసాదేనోపసంహార. దేవదేవేశ, పుట్టితివి, శంఖచక్ర గదలను ధరించిన ఈ దివ్యరూపమును అనుగ్రహముతో ఉపసంహరించుము. అద్యైవ దేవ కంసోయం కురితే మమ ఘాతనం అవతీర్ణ ఇతి జ్ఞాత్వా త్వమస్మిన్ మమ మందిరే. దేవా, నీవు నా ఈ మందిరమున అవతరించినావని తెలిసిన కంసుడు ఈరోజే నన్ను వధించును. దేవక్యువాచ. దేవకి పలికినది. యోనంతరూపో కిల విశ్వరూపో గర్భేపి లోకాన్ వపుషా బిభర్తి ప్రసీదతామేష స దేవదేవో యో మాయయా విష్కృతబాలరూపః. అనంతరూపుడు, అఖిల విశ్వరూపుడు, గర్భములో ఉండి కూడా సకల దేవతలను నీ శరీరముతో ధరించుచున్నావు. మాయచేత బాలరూపాన్ని ఆవిష్కరించిన ఆ దేవదేవనుడు ప్రసన్నుడగుగాక. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. యయితి అఖిల విశ్వరూపః అఖిల జగద్రూపః గర్భేపి గర్భస్థితోపి మాయయా ఆశ్చర్యరూపయా శక్త్యా.
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదము. యహ అని అఖిల విశ్వరూప అనగా అఖిల జగద్రూపుడు, గర్భేపి అనగా గర్భములో ఉండి కూడా, మాయయా ఆశ్చర్యరూపమైన శక్తితో, ఉపసంహార సర్వాత్మన్ రూపమేతచ్చ చతుర్భుజం జానాతు మావతారం తే కంసోయం దితి జన్మ. సర్వాత్మ, ఈ చతుర్భుజ రూపాన్ని ఉపసంహరింపుము. దైత్యుని వలన పుట్టిన ఈ కంసుడు నీ అవతారాన్ని తెలియకుండా నిమ్ము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉపసంహరేతి దితి జన్మజః దితి జన్మా దైత్యః తస్మాశ్చాతః ద్రమిదాఖ్యేన దైత్యేనోగ్రసేనస్య వేషధరేణ తద్భార్యాయాం చౌర్యేణోత్పాదితః కంస ఇతి హరివంశోక్తేః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఉపసంహరేతి దితి జన్మజః, దితి జన్మ అనగా దైత్యుడు, అతని వలన పుట్టినవాడు ద్రమిడు అను దైత్యుడు. ఉగ్రసేనుని వేషము ధరించి అతని భార్య యందు దొంగతనముతో కలిగించినవాడు కంసుడు అని హరివంశ వచనము. శ్రీ భగవానువాచ. శ్రీ భగవానుడు పలికెను. స్తుతోహం యత్వయా పూర్వం పుత్రార్థిన్యా తదత్యతే సఫలం దేవి సంజాతం జాతోహం యత్తవోదరాత్. దేవి, నీవు పూర్వము పుత్రార్థినివై నన్ను స్తుతించితివి. నేడు నీ కోరిక సఫలమైనది, నేను నీ ఉదరము నుండి పుట్టితిని. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్తుత ఇతి పూర్వం స్వయంభువే మన్వంతరే యువయోః పస్నిస్సు తపస్త్వే పృష్ణిగర్భాః స ఏవాదితి కాశ్యపయోర్వామనః దేవకీ వసుదేవత్వే కృష్ణ ఇతి జాతోహం ఇద్ధం భగవతోక్తం కృష్ణస్య చతుర్భుజరూపోపసంహారోక్త్యా కంసవధాంతం ద్విభుజత్వోపలబ్ధిః పరమార్థతస్తు చతుర్భుజత్వమేవ నరకశిశుపాలపౌండ్రకవదాధిషు ప్రసిద్ధేః. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదము. స్తుత అని పూర్వము స్వయంభు మన్వంతరమున వీరు పృష్ణి సుతవులుగా ఉన్నప్పుడు నేను పృష్ణి గర్భుడను, ఆదితి కశ్యపులకు వామనుడను, దేవకీ వసుదేవులకు కృష్ణుడుగా పుట్టితిని అని భాగవతములో చెప్పబడినది. కృష్ణునికి చతుర్భుజములను ఉపసంహరించమని చెప్పుటతో కంసవధ వరకు ద్విభుజత్వము ప్రమార్థము మాత్రమే. చతుర్భుజత్వమే నరక శిశుపాల పౌండ్రక వధాదులలో ప్రసిద్ధి ఉన్నది కదా. సశేషము. జై శ్రీమన్నారాయణ.